సింగరేణి ఇవాళ అత్యద్భుతంగా లాభాలను గడిస్తున్నాయంటే దానిలో కాంట్రాక్టు కార్మికుల కృషి కూడా ఎంతో గణనీయమైందని మందమర్రి ఏరియా హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ తెలిపారు. ఆర్కేపీ సిఎస్పిలో వారు కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. బెల్ట్ క్లీనింగ్ కార్మికులు టెండర్ టైం అయిపోవడంతో మళ్లీ ఇంటికే పరిమితం కావడమేంటని ముందుగానే టెండర్లను యాజమాన్యం ఆహ్వానించి వారికి గ్యాప్ రాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యం తీసుకోవాలన్నారు. ఉద్యోగ భద్రత, మినిమం వేజెస్ యాజమాన్యం ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. దీపావళి బోనస్ 8.33% ఇవ్వాలని సర్క్యులర్ ఉన్నప్పటికీ కొంతమంది కాంట్రాక్టర్లు వారికి నెల కలుపుతున్నామని బోనస్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని వారు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు దీపావళి బోనస్ 8.33% రాని ప్రతి కార్మికులు హెచ్ఎంఎస్ అయిన జె శ్రీనివాస్ ని సంప్రదించాలని, మీ బోనస్ మా బాధ్యత అని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జె శ్రీనివాస్ కి అండగా కాంట్రాక్టు కార్మిక సోదరులు ప్రవీణ్, కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు. దీపావళి బోనస్లో మరి ప్రతి సంవత్సరం కూడా కాంట్రాక్ట్ కార్మికులకు 8.33% లాభాల వాటా దీపావళి బోనస్ ఇవ్వడానికి యాజమాన్యంతో ఒప్పందం కుదిరినాక కూడా కొందరు కాంట్రాక్టర్లు మరి ఈ కాంట్రాక్ట్ కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వడం లేదు. దీని గురించి మేము అధిష్టానం తీసుకువెళ్ళినప్పుడు మా హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు వారితో మేము సంప్రదించగా అంతటా ఇస్తున్నారు. కాంట్రాక్టర్లే మరి నెల వాళ్ళ జీతాలతో పాటు వేస్తున్నామని చెప్పేసి ఒక తప్పుడు విషయాలను వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. మరి దీన్ని అందరూ కాంట్రాక్ట్ కార్మికులు గమనించాలి. ఇది ఏంటంటే 8.33 అంటే ₹1,00,000 8,333 రావాలి. అది రాకపోయినట్టే అంటే ప్రతి కార్మికుడు మరి మా దృష్టికి తీసుకొచ్చినట్టే ఈ డబ్బులు వచ్చే విధంగా మేము యాజమాన్యంతో కాంట్రాక్టర్తో మాట్లాడి మీకు ఇప్పించడానికి 100% కృషి చేస్తామని చెప్పి ఇందులో ఎలాంటి సంశయం లేకుండా మరి ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సింగరేణి వల్ల మరి మంచి లాభాలలో వస్తుందంటే దానికి కారణం 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులే. వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మోసం చేయడానికి కాంట్రాక్టర్లు కానీ మరి ఇతర వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాల కాంట్రాక్టింగ్ మధ్యలో వాళ్ళు మరి గ్యాప్ వచ్చి ఒక 1 మంత్ దాకా పక్కకు పెట్టడం జరుగుతుంది. ఇది కూడా మరి అట్లా జరగకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. ముందుగానే వాళ్ళని టెండర్లను పిలిచి వాళ్ళ గ్యాప్ లేకుండా వెంటనే వీధులకు వచ్చే విధంగా సింగరేణికి నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి మేము యాజమాన్యానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి వాళ్లకు మోసం చేసేటువంటి వాళ్ళకు నష్టపరిచేటువంటి అంటే లాభాల అంటే దీపావళి బోనస్ ఇవ్వకుండా వాళ్ళ కాంట్రాక్టర్లు అట్లా ప్రవర్తిస్తే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మేము యాజమాన్యం దృష్టికి తీసుకొస్తాం. అదేవిధంగా వాళ్ళ కాంట్రాక్టు మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కాంట్రాక్ట్ కార్మికులకు ఎల్లప్పుడూ మేము వాళ్లకు అండదండగా ఉంటామని చెప్పేసి హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్గా మందమర్రి బ్రాంచ్ నుంచి తెలియజేస్తున్నాము.